Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. మాజీ సీఎం వైఎస్ జగన్ కొత్త వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. జగన్ 2.0 సూపర్ యాప్ ను లాంచ్ చేశారు. వేధింపులకు చెక్ పెట్టేందుకు యాప్ విడుదల చేశారు. కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయని కూడా ఆరోపిస్తున్నారు. ఈ డిజిటల్ డైరీలో వేధింపులకు గురైన ఫిర్యాదులు నమోదు చేసుకునేటువంటి అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు. ప్రతి కార్యకర్త నిత్యం పార్టీతో అనుసంధానమై ఉండేలా యాప్ ని డిజైన్ చేశారు. తిరిగి అధికారంలోకి వస్తే తమ కార్యకర్తలను వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ప్రకటించారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేతలంతా కార్యకర్తలతో టచ్ లో ఉండొచ్చని కూడా జగన్ చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ అన్న 2.0 అన్న మొబైల్ సూపర్ యాప్ ను రిలీజ్ కూడా చేస్తా ఉన్నాం. ఈరోజు ఏం జరుగుతా ఉంది అని అంటే, సోషల్ మీడియాలో మన వాళ్ళు పోస్ట్ చేసిన కంటెంట్ ను ఇష్టం వచ్చినట్టుగా డిలీట్ చేసేయడము, డిలీట్ చేసేదానికి ఇష్టం వచ్చినట్టుగా కుట్రలు పనడము, ఇవన్నీ జరుగుతా ఉన్న నేపథ్యంలో మనమే ఒక యాప్ తీసుకొని వచ్చి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తా ఉన్నాం. జగనన్న 2.0 సూపర్ యాప్ ను. ఈ యాప్ లో ఇందులో ప్రతి కార్యకర్త కూడా నిర్భయంగా తన అభిప్రాయాలను తాను చెప్పొచ్చు. చెప్పడమే కాకుండా పార్టీతో నిత్యం తాను అనుసంధానమై ఉండగలుగుతాడు. సో అదొక మంచి పరిణామం జరుగుతుంది. ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేసే కుట్రలు ఏదైతే ఉన్నాయో కుట్రలను కూడా తిప్పికొట్టినట్టు అవుతుంది. ప్లస్ మన వాళ్ళందరికీ కూడా పార్టీలో ఉన్న చిన్న కార్యకర్త నుంచి సెంట్రల్ ఆఫీస్ దాకా ప్రతి నాయకుడు కూడా, నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ప్రతి నాయకుడితో కూడా కార్యకర్తలు కూడా అనుసంధానమై కూడా ఉంటాడు. ఎందుకంటే ఇక్కడ పోస్ట్ చేసే ప్రతి కంటెంట్ కూడా మన పార్టీలో ప్రతి ఒక్కరికి కూడా ఇది అందుబాటులో ఉంటుంది. కాబట్టి క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటా ఉన్న సమస్యలు కానీ, కార్యకర్తలు పోలీసుల ద్వారా హెరాస్మెంట్ ఎదుర్కొంటా ఉన్న ఇబ్బందులు కానీ, పార్టీకి సంబంధించిన ఇలాంటి ఏ అంశాలైనా కూడా ఈ యాప్ ద్వారా నేరుగా ఒకరితో ఒకరం టచ్ లో ఉండగలుగుతాం. ఈ యాప్ లో ఇంకొకటి మంచి విషయం ఏమిటి అని అంటే, పార్టీలో మనం నిర్వహించే ప్రతి సమావేశము, పార్టీ నిర్వహించే ప్రెస్ మీట్లు, ముఖ్యమైన కార్యక్రమాలు, అధికారిక ప్రకటనలు, ఇవన్నీ కూడా నేరుగా లైవ్ ఫీడ్ కూడా ఈ యాప్ లో ప్రతి కార్యకర్తకు కూడా అందుబాటులో ఉండే కార్యక్రమం కూడా జరుగుతుంది. జగన్ 2.0 సూపర్ యాప్ ఇది తీసుకొని రావడానికి రెండు ప్రధానమైనటువంటి కారణాలు. ఒకటి, ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా డిజిటల్ డైరీ అనేది కార్యకర్తల భద్రతకు ఒక రక్షణ లాంటిది. ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద జరుగుతున్నటువంటి వరుస దాడులు, అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో పార్టీ తరఫున పెట్టినటువంటి కంటెంట్ కి సంబంధించి డిలీట్ అవుతోందని, మిస్యూజ్ అవుతోందని రకరకాలుగా కూడా వస్తున్నటువంటి విమర్శలు కావచ్చు, కార్యకర్తల నుంచి వస్తున్నటువంటి ఫిర్యాదుతోటి అసలు పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు, పార్టీతో మేము నేరుగా అనుసంధానం అవడానికి ఒక ప్లాట్ఫామ్ అనేది లేకుండా పోయింది. నేతలతో మేము టచ్ లో ఉండాలన్నా కానీ కొన్ని ఏరియాస్ లో డిఫరెంట్ గా ఉంటుందనే సిచ్యువేషన్ కార్యకర్తలు పార్టీ దృష్టికి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. సంబంధించి ఒక భరోసా కార్యకర్తలకు ఇవ్వాలనేటువంటి ఒక ఉద్దేశంతో రూపకల్పన చేయబడినటువంటి యాప్. ఇక తర్వాత ఇటీవల అంటే 2024 తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత పర్టికులర్ గా కూటమి ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తల మీద కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయి. ఇవి మా దృష్టికి వచ్చింది. 1 కాదు 2 కాదు, అన్ని నియోజకవర్గాల్లో కూడా అక్రమ కేసులు బనాయిస్తున్నారని కూడా జగన్ ప్రధానంగా అయితే ఐడెంటిఫై చేశారు. దానికి సంబంధించి ఆధారాలు కూడా గతంలో బయటపెట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే బాధ్యులను రికార్డ్ చేయడం, కార్యకర్తలు లేదా సామాన్య పౌరులు ఎవరైనా సరే అధికారుల నుంచి లేదా ఇతర వ్యక్తుల నుంచి వేధింపులు కానీ ఎదుర్కొంటే, వైఎస్ఆర్సీపీ నేతలు ప్రధానంగా చెప్పినటువంటి మాట, మేము ఇతరుల నుంచి, అధికారుల నుంచి, స్థానికంగా ఉండేటువంటి ఇతర పార్టీలకు సంబంధించిన వ్యక్తుల నుంచి మేము వేధింపులు ఎదుర్కొంటున్నాం. అలాంటి వేధింపుల్ని ఈ యాప్ ద్వారా నేరుగా కంప్లైంట్ చేయవచ్చు. ఏ అధికారి వేధించారు వారి డీటెయిల్స్ ఆ యాప్ లో మీరు పొందుపరచండి, ఎవరి ఆదేశాల మేరకు చేశారు మీకున్నటువంటి వివరాలని దాంట్లో పొందుపరచండి అనేటువంటి వివరాలతో పాటు ఫోటోలు, ఆధారాలను డిజిటల్ లైబ్రరీ సర్వర్ లో భద్రపరచవచ్చు. కొన్ని చోట్ల
ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం కావచ్చు, కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి నాయకులు వ్యవహరించినటువంటి విధానానికి సంబంధించి వారి దగ్గర సాక్ష్యాలున్న పోలీసులు సరిగ్గా చర్యలు తీసుకోవడం లేదనేటువంటి కొన్ని అంశాలు ఉంటాయి. వాటిని ఆధారాలతో సహా భద్రపరిస్తే ఇదిగో ఈ సమయంలో పలానా సంవత్సరం పలానా తేదీన ఈ కార్యకర్తని ఈ అధికారి వేధించాడు, లేకపోతే కూటమి ప్రభుత్వంలోని ఈ నాయకుడు వేధించాడు, ఇది కారణం, ఇదిగో సాక్ష్యం అనేటువంటి పూర్తి డీటెయిల్స్ తోటి మనం అధికారంలోకి వచ్చాక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి కార్యకర్త వేధింపులకు గురై నష్టపోయి కష్టపడ్డటువంటి ప్రతి కార్యకర్త దాంట్లో ఉన్నటువంటి ఆధారాలని బేస్ చేసుకొని వారి మీద మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఈ రోజు కార్యకర్త బాధపడి ఉండొచ్చు, ఈ రోజు కార్యకర్త ఇబ్బంది పడుతూ ఉండవచ్చు, కానీ మేము అధికారంలోకి వచ్చాక మీరు పడ్డటువంటి ప్రతి కష్టానికి, మీరు కార్చినటువంటి ప్రతి కన్నీటి బొట్టుకి మేము సమాధానం చెప్తాం. దాని ఉద్దేశం కూడా ఈ సూపర్ యాప్. అలాగే వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాగానే ఈ డిజిటల్ లైబ్రరీని ఓపెన్ చేసి చట్టాన్ని ఉల్లంఘించి కార్యకర్తలను ఇబ్బంది పెట్టినటువంటి అధికారులపై, వెనకుండే నడిపించినటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇది జగన్ చేసినటువంటి ఒక కీలక ప్రకటన. ఇది కార్యకర్తలు ఒక భరోసా నింపడానికి, అధికారులపై ఒత్తిడి పెంచడానికి వేసినటువంటి ఒక వ్యూహంగా కూడా చెప్పొచ్చు. ఇటీవల సాక్ష్యాలు ఉన్నప్పటికీ కూడా పోలీసులు కేసులు నమోదు చేయట్లేదు. ఇది కార్యకర్తల నుంచి వస్తున్నటువంటి కంప్లైంట్స్. కానీ ఈ డిజిటల్ లైబ్రరీలో, జగన్ 2.0 సూపర్ యాప్ లో ఉన్నటువంటి డిజిటల్ లైబ్రరీలో ఆధారాలు, సాక్ష్యాలు డిజిటల్ గా పొందుపరచబడి ఉన్నాయి అనేటువంటి ఒక భయాన్ని అధికారుల్లో కానీ కల్పిస్తే ఎట్టి పరిస్థితుల్లో కార్యకర్తల మీద కావచ్చు, సామాన్య జనం మీద కావచ్చు, వారు ఏ విధమైనటువంటి జులుం ప్రదర్శించకుండా జాగ్రత్తగా ఉంటారనేది ఒక ఆలోచన. అలాగే సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం ఈ యాప్ యొక్క మరో ప్రధాన లక్ష్యం. ఇది చాలా ప్రధానంగా వైఎస్ఆర్సీపీ చెప్తున్నటువంటి పరిస్థితి. నియోజకవర్గాల్లో ఈ పరిస్థితులు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ పథకం విషయంలో కావచ్చు, ఈ రోడ్లు కావచ్చు, లేకపోతే ఈ ప్రాంతాలు కావచ్చు, ఈ విధంగా ఉన్నాయి. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధంగా తయారయ్యాయి. అంటే వీటన్నిటికి సంబంధించి సోషల్ మీడియా చాలా కీలకమని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రహించారు. సో ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా విభాగాన్ని కూడా బలోపేతం చేస్తున్నారు. అంటే ఈ యాప్ ద్వారా కార్యకర్తలకు నిరంతరం ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వంటి ప్లాట్ఫామ్లలో చేయాల్సినటువంటి సోషల్ మీడియా టాస్క్లను కూడా వారు ఇస్తారు. అంటే ఏ నియోజకవర్గాల్లో ఏ పరిస్థితులు ఉన్నాయి, అంతా బాగుందని కూటమి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో ఉండే వాస్తవ పరిస్థితులు అలా ఉండవు. దానికి సాక్ష్యాలు ఇదిగో అని సోషల్ మీడియా వేదికగా మీ పర్సనల్ అకౌంట్స్ కావచ్చు, లేకపోతే జగనన్న సూపర్ యాప్ 2.0 దానిలో కావచ్చు, రకరకాలైనటువంటి అంశాలు మీరు కంప్లైంట్ల రూపంలో కూడా మీరు ఇవ్వచ్చు అనేటువంటి మాట చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ 6 హామీల అమలులో వైఫల్యాలను, అలాగే బాబు షూరిటీ, మోసం గ్యారంటీ ప్రచారం విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి పార్టీ శ్రేణులను డిజిటల్ సైనికులుగా ఈ యాప్ మారుస్తుంది. అలాగే సాధారణంగా క్షేత్రస్థాయి కార్యకర్తలకు అగ్రనేతలను కలపడం లేదా మాట్లాడటం కష్టంతో కూడుకున్న పని ఈ యాప్ ద్వారా ఆ దూరాన్ని చెరిపివేస్తుంది. నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జరిగే పార్టీ కార్యక్రమాల వివరాలన్నీ యాప్ లో అందుబాటులో ఉంటాయి. క్షేత్రస్థాయిలో బాగా పనిచేసి ఎక్కువ రివార్డు పాయింట్లు సాధించే యాక్టివ్ కార్యకర్తలకు నేరుగా జగన్తో 1-to-1 వీడియో లేదా వాయిస్ కాల్స్ మాట్లాడేటువంటి అవకాశం, అలాగే ప్రాంతీయ నేతలతో అపాయింట్మెంట్లు బుక్ చేసుకునేటువంటి సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నారు. దీనివల్ల మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. అలాగే నేరుగా మేము జగన్ అన్నను కలుస్తాం, మా సమస్యలు వివరిస్తాం, మేము అంటే మా పనితీరుకు సంబంధించి మాకు మా పై స్థాయి నేతలు గుర్తించకపోయినా నేరుగా మా అధినేత జగన్మోహన్ రెడ్డి గుర్తించడానికి ఈ జగన్ 2.0 సూపర్ యాప్ అనేది నేరుగా దోహదపడుతుంది. అంటే భారతదేశంలో మొట్టమొదటిసారి ప్రతి కార్యకర్త యాక్టివ్ గా పనిచేస్తూ ప్రజా సమస్యల మీద కావచ్చు, అణచివేతకు గురవుతున్నటువంటి వ్యక్తిగత విషయాలకు సంబంధించి కావచ్చు, కూటమి ప్రభుత్వం నుంచి అలాగే అధికారుల నుంచి కూడా ఏదైనా ఒత్తిళ్లు ఉంటే వాటన్నిటినీ పొందుపరచడం ద్వారా నిత్యం యాక్టివ్ గా ఉండేటువంటి విధానం, నేరుగా అధినేతలే దాన్ని మానిటర్ చేసేటువంటి విధానం భారతదేశంలో మొట్టమొదటిసారి జగన్ 2.0 సూపర్ యాప్ ద్వారా ఉంటుందని కార్యకర్తలైతే చెప్తున్నారు. ఈసారి కార్యకర్తల ప్రభుత్వం రాబోతోంది. ఈ డిజిటల్ యాప్ను చూసిన తర్వాత ప్రధానంగా వారు చెప్పేది ఏంటి అంటే ప్రతి కార్యకర్తకి డిజిటల్ ఐడి కార్డ్స్ కూడా మాకు రాబోతున్నాయి. దీనికి సంబంధించి ఒకటి యాప్ ద్వారా పార్టీ సభ్యత్వం తీసుకున్నటువంటి వారికి QR వెరిఫికేషన్ తో కూడినటువంటి రోల్, అలాగే రోల్ బేస్డ్ కోడెడ్ డిజిటల్ ఐడి కార్డులను కూడా అందించేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే
కార్యకర్తలు కేవలం 60 సెకండ్లలో ప్రొఫెషనల్ రాజకీయ పోస్టర్లు, సోషల్ మీడియా గ్రాఫిక్స్ తయారు చేసుకునేలా ఇందులో టూల్స్ కూడా డిజైన్ చేశారు. దీనివల్ల క్షేత్రస్థాయి ప్రచారం వేగవంతం అవుతుంది అనేటువంటి మాట. ఒకటి కాదు, రెండు కాదు, కార్యకర్త పార్టీ కోసం ఏం చేయాలి, తన ప్రస్తుత పరిస్థితులకు సంబంధించి తాను ఏదైనా వేధింపులు ఎదుర్కొంటున్నా, లేకపోతే స్థానికంగా ఏదైనా పనులు చెప్పినప్పటికీ కూడా ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, పార్టీలను ఉద్దేశించి అంటే కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి నేతలకి పనులు చేసి పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని గుర్తించి అతనికి పనులు చేయకుండా ప్రభుత్వ పథకాల్లో కూడా ఏమైనా నిర్లక్ష్యం వహిస్తే మాత్రం డెఫినెట్ గా వీటన్నిటిని మీరు పొందుపరచడానికి స్థానికంగా ఉండేటువంటి జిల్లాలో, నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీరందరితోటి నేరుగా ఇదిగో ఎక్కువ రివార్డ్స్ పాయింట్ సాధించినటువంటి యాక్టివ్ కార్యకర్త, మీ నియోజకవర్గంలో ఇతను యాక్టివ్ కార్యకర్తగా ఉన్నాడు, మీరు కూడా ఇదే రివార్డ్స్ పాయింట్స్ మీరు సాధించి యాక్టివ్ కార్యకర్తగా జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడాలి అని అంటే దీనికి సంబంధించి ఆయనతో మాట్లాడాలన్నా, 1-to-1 కలవాలన్నా, వాయిస్ అంటే ఫోన్ మాట్లాడాలి అన్నా మీకు ఈ పనితీరు ఆధారంగానే వీటికి ఉంటుంది అనేటువంటి ఒక ప్రోత్సాహకం కావచ్చు. పార్టీలో రాబోయే రోజుల్లో యాక్టివ్ కార్యకర్తకి సముచిత స్థానం ఉంటుంది అనేటువంటి రీతిలో డిజైన్ చేసినటువంటి జగన్ 2.0 సూపర్ యాప్ అనేది మాకు అందుబాటులోకి వస్తోందని ప్రతి కార్యకర్త కూడా సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నాడు. చూడాలి రాబోయే ఎన్నికల సమయానికి ఏ విధంగా పూర్తి స్థాయిలో జగన్ 2.0 యాప్ అనేది సక్సెస్ అవుతుందో చూడాలి.